అయితే ప్రస్తుతం పోలీసుల నుంచి అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంతసేపట్లో అల్లు అర్జున్ ని తరలిస్తున్న వాహనం హాస్పిటల్ కి చేరుకునే అవకాశం ఉంది. ఎస్ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాహనము గాంధీ ఆసుపత్రికి చేరుకుంది. అయితే లోపల వైద్య పరీక్షలు కూడా లోపలికి తీసుకెళ్లినట్లుగా మనకి సమాచారం అవుతుంది. మరొక 10-15 నిమిషాల్లోనే వైద్య పరీక్షలకు సంబంధించి మెయిన్గా ఫిట్గా ఉన్నారా లేదా అన్నట్టు సంబంధించినటువంటి టెస్టులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నిర్వహించడానికి ఒక 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుందని చెప్తున్నారు. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల తర్వాత మరొక 5 నిమిషాలు ఆ స్టేట్మెంట్ అంతా కూడా ఒక లేఖ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. దాని సంతకం చేసిన తర్వాత డాక్టర్ దాన్ని తీసుకొని పోలీసులు ఇక్కడి నుంచి బయలుదేరుతారు. దానికి సంబంధించి మొత్తం ఒక 15 నుంచి 20 నిమిషాల సమయంలోనే కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టుకు తరలిస్తారు. దానికి సంబంధించి కూడా దాని కాన్వాయ్లోనే అల్లు అరవింద్ కావచ్చు మిగతా ఎవరైతే వచ్చారో వారిని కూడా ముందుగా ప్రొసీడ్ అయ్యేందుకు అవకాశం కనిపిస్తున్నారు. దాంతోపాటు పోలీసులు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఏ విధంగా అయితే కోర్టులో హాజరుపరిచే ముందు హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించాలి దానికి తగ్గట్టుగానే ముందుగానే ప్రిపరేషన్ చేసుకున్నారు. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పోలీసు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసే సమయంలోనే పలానా ఆసుపత్రికి తీసుకొస్తున్నాము, అక్కడ ఏర్పాట్లు చేయాలి, కొంత విఐపి కాబట్టి దానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రి ముందు కూడా అదే సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. కాసేపట్లోనే మరికొద్దిసేపట్లోనే గాంధీ ఆసుపత్రి నుంచి కూడా అల్లు అర్జున్ బయటికి తీసుకొస్తారు. ఆ తర్వాత నేరుగా ఇక్కడి నుంచి హాస్పిటల్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించి అక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. విజయసాగర్ విజయసాగర్ ప్రస్తుతం అయితే మీరు చెప్తున్న దాని ప్రకారం అల్లు అరవింద్ అలాగే దిల్ రాజు అల్లు అర్జున్ మామ ఈ ముగ్గురు కూడా హాస్పిటల్ దగ్గరే ఉన్నారా? వాళ్ళని లోపలికి అనుమతించారా, అనుమతించట్లేదా? ఎస్ వాళ్ళని లోపలికి అనుమతించారు. ఎందుకంటే చిక్కడపల్లి పిఎస్ వద్దనే అల్లు అరవింద్ అదేవిధంగా దిల్ రాజును కూడా లోపలికి ఎలో చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ని కూడా ఎలో చేశారు. అయితే అల్లు అరవింద్ అదేవిధంగా దిల్ రాజు వీరిద్దరూ కూడా పోలీసు వాహనాల్లో ఒక ముందస్తుగా ఉన్నటువంటి వాహనంలో ఎక్కి వారిని కూడా గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. దాని తర్వాత అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ మాత్రం ఆయన సొంత వాహనంలో గాంధీ ఆసుపత్రికి రాగా తొలుత ఇక్కడ అడ్డుకున్నప్పటికీ కూడా గాంధీ ఆసుపత్రికి పోలీసు వర్గాలతో మాట్లాడిన తర్వాత ఆయన లోపలికి ఎలో చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా అల్లు అరవింద్ ఆయనకి గైడ్ చేస్తూ ఆయన వెంటనే పోలీసులు కూడా ఆయన ఎలో చేస్తూనే ఉన్నారు. తొలుత వద్దని చెప్పినప్పటికీ కూడా తాను కూడా వస్తానని చెప్పడంతో పోలీసు అల్లు అరవింద్ని కొంత మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ ప్రతి క్షణం కూడా అల్లు అర్జున్ వెంట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన తండ్రి ఆధ్వర్యంలోనే పోలీసులతో పాటు సహకరిస్తూ ఆయన కూడా ముందుకు వస్తున్నారు. మనం చూసాము పిఎస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు అల్లు అర్జున్ అభివాదం చేస్తూ కూడా బయటికి వచ్చారు. డెఫినెట్గా బయటికి వస్తారనేటువంటి ధీమా చూపిస్తూ ఆయన ముందుకు సాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు గాంధీ ఆసుపత్రి వద్ద మాత్రము కూడా సేమ్ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఎలో చేశారో వారిని ఎలో చేశారు, మిగతా ఎవరిని కూడా లోపలికి ఎలో చేయట్లేదు. ఎందుకంటే ఇది ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల ప్రాసెస్ మాత్రమే ఇక్కడ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మరికొద్ది సేపట్లోనే వారిని కోర్టుకు తరలిస్తారు. కోర్టు ప్రాంగణం వరకు కూడా అల్లు అరవింద్ అదేవిధంగా దిల్ రాజు కావచ్చు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆయన వెంట ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.